अथ सप्तमः सर्गः। सवेश्म्यजालं बलवान् ददर्श व्यासक्तवैडूर्यसुवर्णजालं यथा महत्प्रावृषिमेघजालं విద్యుత్పినద్ధం సవిహంగజాలం. వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు ఆ భవనంలోని గృహాలన్నిటికీ వైడూర్యాలు పొదిగిన బంగారు కిటికీలు అమర్చి ఉండటం చూశాడు. అవి వర్షాకాలంలో మెరుపులతో నిండి కింద పక్షులు ఎగురుతున్న మేఘాల వలె ఉన్నాయి. నివేశనానాం వివిధాచ్చ శాలాః ప్రధాన శంఖాయుధ చాపశాలాః హనోమహరాచ్చాపి పునర్విశాలాః దదర్శ వేష్మాదృషు చంద్రశాలాః. వానరశ్రేష్ఠుడు ఆ గృహాలలో అనేక విధాలైనటి శాలలు, ప్రధానమైన శంఖశాలలు, ఆయుధశాలలు, పర్వతాల ఉన్నతములైన గృహములపైన మనోహరాలు, విశాలమైన శాలలు చూశాడు. గృహాణి నానావసురాజితాని దేవాసురైచ్ఛాపి సుభూజితాని సర్వైచ్ఛదోషైః పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్చితాని. హనుమంతుడు అక్కడ చూసిన గృహాలన్నీ రాక్షసుల స్వబలం చేత సంపాదించినవే. అవి అనేకలైన ధనాలతో ఉన్నాయి. దేవతలు, అసురులు కూడా పూజించడానికి తగినవి. ఆ గృహాలలో ఏ దోషాలు లేవు. తాని ప్రయత్నాభి సమాహితాని మయేన సాక్షాదివ నిర్మితాని మహీతలే సర్వగుణోత్తరాణి దదర్శ లంకాధిపతిర్గృహాణి. రావణుని గృహాలు ప్రయత్నపూర్వకంగా నిర్మించబడటంతో సాక్షాత్తు మయునిచే నిర్మింపబడినవా అన్నట్లు భూలోకంలో సకల గుణాలతో ఉన్నాయి. తతో దదర్శోచ్ఛ్రిత మేఘరూపం మనోహరం కాంచన చారురూపం రక్షోతి పశ్యాత్మ బలానురూపం గృహోత్తమం హ్యప్రతిరూపరూపం. తరువాత ఉన్నతమైన మేఘం వంటి రూపము కలది, మనోహరమైనటువంటిది, బంగారముతో అందమైన రూపం ఉన్నటువంటి రావణుని యొక్క శ్రేష్టమైన గృహాన్ని హనుమంతుడు చూశాడు. మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలంతం బహురత్నకీర్ణం నానాతరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణం. హనుమంతుడు అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి విమానాన్ని చూశాడు. అది భూలోకానికి జారిపడిన స్వర్గంలాగా ఉంది. అది అనేక రత్నాలతో శోభలతో ప్రజ్వరిస్తూ అనేక విధాలైన వృక్షాలు, పుష్పాలు దానిపై పడి చల్లబడి ఉండటంతో అది పరాగము చేత కప్పబడిన పర్వత శిఖరంలాగా ప్రకాశిస్తోంది. నారీ ప్రవేకైరివ దీప్యమానం తటిద్భిరంబోధవ దర్శ్యమానం హంస ప్రవేకైరివ వాహ్యమానం శ్రియాయుతం ఖే సుకృతాం విమానం. ఉత్తమ స్త్రీలతో ప్రకాశిస్తున్న ఆ విమానరత్నము మెరుపులచే అలంకరింపబడిన మేఘంలాగా హంసలు మోస్తున్నాయా అన్నట్లు ఆకాశం మీద తేలి ఆడుతూ ఉంది. ఆకాశంపై ఉన్న పుణ్యాత్ముల విమానంలాగా అది ప్రకాశిస్తూ ఉన్నది. యథా నగాగ్రం బహుధాతు చిత్రం యథా నభశ్చ గ్రహచంద్ర చిత్రం దదర్శ యుక్తీకృతమేఘ చిత్రం విమానరత్నం బహురత్న చిత్రం. చిత్రముల వలె ఉన్న మేఘాలు ఆ విమానరత్నం దగ్గర పోగులు పట్టడం చేత అది గ్రహాలతోనూ చంద్రుడితోనూ చిత్రమైన ఆకాశంలాగా ఉంది. అనేక రత్నాలతో చిత్రవర్ణంగా ఉండటం చేత అది అనేకాలైన గైరికాది ధాతువులతో చిత్ర విచిత్రాలైన రంగులు గల పర్వతాగ్రంలాగా ఉంది. అలాంటి విమానాన్ని వానరశ్రేష్ఠుడు చూశాడు. మహీకృతా పర్వతరాజిపూర్ణా శైలాః కృతా వృక్షవితానపూర్ణాః వృక్షాః కృతాః పుష్పవితానపూర్ణాః పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. అక్కడ భూమి పర్వత పంక్తులు వృక్ష సముదాయంతో నిండి ఉన్నాయి. వృక్షాలు పుష్ప సంపదతో నిండి ఉండి
పుష్పముల రేకులతో నిండి ఉన్నది. కృతాని వేశ్వాని చ పాండురాణి తథా సుపుష్పాణ్యపి పుష్కరాణి పునశ్చ పద్మాని సకేసరాణి ధన్యాని చిత్రాణి తథా వనాని. అక్కడ తెల్లని భవనాలు నిర్మించారు. మంచి పుష్పాలతో నిండిన సరస్సులు ఏర్పరిచారు. ఆ సరస్సులో కింజల్కల్పలతో నిండిన పద్మాలు పెంచుతున్నారు. చిత్రవర్ణము గల ఉత్తమములు అయిన వనాలను పెంచారు. విశ్వాహవయం నామ విరాజమానం రత్నప్రభాభిశ్చ విఘూర్ణమానం విశ్వోత్మమానామపి చోత్తమానం మహాకపిస్తత్ర మహావిమానం. వానర శ్రేష్ఠుడు పుష్పకము అను పేరుగల ఒక మహావిమానాన్ని చూశాడు. అది పేరుకు తగినట్లుగా ఎంతో అందంగా ప్రకాశిస్తోంది. దాని చుట్టూ రత్నాల కాంతులు వ్యాపించడం చేత ఆ కాంతుల మధ్య తిరిగిపోతున్నట్లుగా ఉంది. అక్కడ ఉన్న ఉత్తమ గృహాలన్నిటిలో ఉన్నత ప్రమాణము కలది అయిన గొప్ప విమానాన్ని చూశాడు. కృతాచ్చ వైడూర్యమయా విహంగా రూప్య ప్రవాళైచ్చ తథా విహంగా చిత్రాస్య నానా వసుభిర్భుజంగా జాత్యానురూపాస్తురగా శుభాంగా. ఆ విమానంలో అలంకారార్థమై వైడూర్యమణులతో బంగారంతోనూ పగడాలతోనూ నిర్మించిన పక్షుల్ని, మాణిక్యాలతో విచిత్రమైన వర్ణాలతో ఉన్న సర్పాలను, మంగళకరమైన శరీరాలు గల ఉత్తమ జాతికి చెందిన గుర్రాలను కూడా అమర్చారు. ప్రవాళ జాంబూనద పుష్పపక్షా సలీలమావర్జిత జిహ్మపక్షా కామస్య సాక్షాదివ భాంతిపక్షా కృతా విహంగా సుముఖా సుపక్షా. ఆ విమానం పైన మంచి ముఖాలు, రెక్కలు ఉన్న పక్షులను కూడా నిర్మించారు. విలాసపూర్వకంగా వంచబడిన వంకరాగున్న వాటి రెక్కల మీద పగడ పువ్వులు, బంగారు పువ్వులు చెక్కబడి ఉన్నాయి. ఆ పక్షులు మన్మథుని వక్షమునకు చెందిన అతని సహాయకుల్లాగా ఉన్నాయి. యుజ్యమానాస్తు గజాసు హస్తా సకేసరాచ్చోత్పల పత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా. ఆ పుష్పక విమానంలో గజలక్ష్మి ఉంది. అందమైన తొండములతో, తామర పువ్వులతోనూ తామరాకులను పైకెత్తి బంగారు కలశాలతో లక్ష్మీదేవికి స్నానం చేయిస్తున్న గజాలు పద్మ సరస్సులో నిలిచి ఉన్నాయి. వాటి శరీరం నిండా పద్మకింజల్కాలు పడి ఉన్నాయి. లక్ష్మీదేవి మనోహరములైన హస్తాలతో పద్మములు ధరించి ఉన్నది. ఇతీవ తద్గృహమభిగమ్య శోభనం సవిస్మయో నగమివ చారు శోభనం పునశ్చ తత్పరమ సుగంధి సుందరం హిమాత్యయే నగమివ చారు కంధరం. వానర శ్రేష్ఠుడు అందమైన పర్వతంలా మనోహరంగా ఉన్న ఆ గృహాన్ని చూసి ఆశ్చర్యపడుతూ వసంత ఋతువులో మంచి సువాసనలతో నిండిన అందమైన గుహలతో మనోహరంగా ఉన్న పర్వతంలా ఉన్న ఆ గృహాన్ని మరొక మారు ప్రవేశించి అన్వేషించసాగాడు. తతః సతాం కపిరభిపత్య పూజితాం చరన్పురీం దశముఖబాహుపాలితాం అదృశ్యతాం జనకసుతాం సుపూజితాం సుదీక్షితః పతిగుణవేగ నిర్జితాం. తరువాత హనుమంతుడు రావణుని బాహుబలం చేత పాలింపబడుతున్నది అయిన లంకానగరంలో తిరుగుతూ భర్త సద్గుణాల చేత ఎక్కువగా ఆకర్షింపబడి అతని మీదనే మనస్సు నిలిపి ఉన్న పూజనీయురాలైన సీతను చూడకపోవటంతో చాలా బాధకు లోనయ్యాడు. తతస్తథా బహువిధ భావితాత్మనః కృతాత్మనో జనకసుతాం సువర్త్మనః అపశ్యతో భవదతి దుఃఖితం మనః శుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 7వ సర్గः.
ధర్మ మార్గమును అనుసరించు మహాత్ముడైన హనుమంతుడు దృఢ నిశ్చయంతో నిశిత దృష్టితో ఎంత వెతికినా సీత కనపడలేదు. అప్పుడు అతని మనస్సులో ఎన్నో భావాలు చెలరేగాయి. ఆ విధంగా తిరుగుతూ అతడు విషాదాన్ని పొందాడు.